సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నదుల అనుసంధానంపై కూడా అసత్యాలే మాట్లాడారంటూ దుయ్యబట్టారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్థాపనలు చేయడం, తర్వాత మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటంటూ చురకలంటించారు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే. తన పచ్చి అబద్ధాల కోసం చనిపోయిన వాజ్పేయిని కూడా వాడుకున్నారు. చంద్రబాబు శిలాఫలకాలు వేసిన చోట దివంగత మహానేత వైఎస్ఆర్ మొక్కలు కూడా నాటారు. చంద్రబాబు జీవితంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది కేవలం పట్టిసీమ మాత్రమే. పోలవరానికి శంకుస్థాపన చేసింది వైఎస్ఆర్, కానీ తానే చేసినట్లు నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారు. నిజంగా పోలవరం మీద ప్రేమ ఉంటే ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్లడం లేదంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో దురదృష్టం ఏంటంటే ఆయన అన్ని తప్పిదాలకు పాల్పడ్డారు. 2013-14 రేట్లతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పి ఇప్పుడు ఇది 2017లో తీసుకున్నాడు. ఎవరు చేయాలి ఈ ప్రాజెక్టుని? విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఏ పైసా కూడా, ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టి పూర్తి చేసి మనకివ్వాలి. దట్ ఈస్ ద రూల్. విభజన చట్టంలో ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని చెప్పి మనకు ఆర్డర్లు ఇస్తే చట్టంలో ఎందుకే చంద్రబాబు నాయుడు గారు నువ్వు కేంద్ర ప్రభుత్వం కట్టకుండా మేమే కడతామని తీసుకున్నావు. ఎప్పుడు తీసుకున్నామయ్యా? 2017లో తీసుకున్నావు, 16 అనుకుంటాను చివరిలో. అప్పుడు దాకా ఈ ప్రాజెక్టు మూలన పెట్టావు కదా. నెంబర్ 1. నెంబర్ 2, 2017లో నువ్వు తీసుకున్నప్పుడు 13-14 రేట్లతోనే నేను పూర్తి చేస్తాను ఎందుకు తీసుకున్నావు? కేంద్ర ప్రభుత్వం కమిషన్ల కోసం కాదా? ఇది నేను చెప్పాలా? సాక్షాత్తు ఇప్పటి ప్రధాని అప్పటి ప్రధాని మోడీ గారే చెప్పాడు కమిషన్ల కోసం తీసుకున్నావు ఏటీఎంలని. వినండి అది కూడా.